తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమిల్లి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. అడుసుమిల్లి గారు నమస్కారం సార్. నమస్కారం. అడుసుమిల్లి గారు తన సొంత జిల్లాలో పార్టీ ఘోర ఓటమికి సంబంధించి పులివెందుల నియోజకవర్గం వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు సమీక్ష చేశారు. అక్కడ సమీక్షలు సమావేశాలు ముగించుకున్న తర్వాత పులివెందుల మీదుగా ఆయన బెంగళూరు ఆయన ప్యాలెస్కి వెళ్ళారు, యలహంక ప్యాలెస్. ఆ యలహంక ప్యాలెస్లో కూర్చొని అనేక రకాలుగా మంత్రాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. డీకే శివకుమార్ గారితో కూడా అక్కడ కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వారితో కూడా మంత్రాలు జరుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఏంటి సార్ బెంగళూరు వేదికగా ఆయన రాజకీయం ఎట్లా చూస్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు చాలా పిరికోడు అండి. ఇంకోటి ఏంటంటే అతను కామెడీ పీస్, ఒక రకంగా పెద్ద కామెడీ మ్యాన్. అంటే పులివెందుల పులి అంటారు కదా సార్, కాగితం పులి. అతను మనందరికీ పులి అని ప్రొజెక్ట్ చేశారు. నిజంగా పులికి పులి అని ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు పదే పదే అతను పులి అన్నారంటే అటు పులి కాదనమాట, పైకి తీసుకొస్తాను ట్రై చేస్తున్నారు. ఇక్కడ మీరు డిఫరెన్స్ చూడండి. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, టీడీపీ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఓడిపోయింది 2019లో. ఓడిపోయినప్పుడు ఆయన అదే రోజు సాయంత్రం ప్రజల ముందుకు వచ్చి ఓటమిని అంగీకరిస్తూ ప్రజా తీర్పుని గౌరవిస్తూ ఒకే ఒక మాట మాట్లాడాడు. నేను మా పార్టీ ఇలా ఓడిపోయేంత తప్పు మేము ఏం చేసాం, ఇంత ఘోరంగా ఎందుకు ఓటమి వచ్చిందంటే వాపోయాడు ఆయన, అంతే. ఎందుకు ఇలా జరిగింది అనేటువంటి కొంచెం బాధగా మాట్లాడాడు, అంతే. కానీ ప్రజా తీర్పుని గౌరవించి మర్యాదగా తల వంచుని వెళ్ళిపోయాడు. తర్వాత అంతే అదే స్ఫూర్తితో ప్రతిపక్షంగా పార్టీ ప్రజల తరపున పోరాడతామని చెప్పాడు. అలాగే పోరాడు డే బిగినింగ్ నుంచి. మీరు వాళ్ళే ఇంట్లో దాక్కోలేదు, పారిపోలేదు. మీకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, లేకపోతే పార్టీ ముఖ్యులు కొంతమంది అప్పటి వరకు వాళ్ళతో ఉన్న వాళ్ళు చాలామంది దూరంగా పోయారు, సైలెంట్ అయిపోయారు. నాయకులు ముఖం చాటేసేసారు. సోషల్ మీడియా కూడా సైలెంట్ అయిపోయింది. ఎవరికాడు బిక్కుమంటారు. జగన్మోహన్ రెడ్డి అరాచకం మొదలెట్టక ముందే సైలెంట్ అయిపోయారు. అవమానం భారంతో కానీ, అనుకున్నది జరగనప్పుడు హతాశలు అవటం కానీ, షాక్ తగలటం వల్ల కానీ, రకరకాల కారణాలతో అందరూ దూరం అయిపోయారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒక గుప్పుడు మంది అలాగే నిలబడి ఉన్నారు. మీకు జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి త్రెట్ పల్నాడులో, ఆత్మకూరులో విపరీతమైన దౌర్జన్యకాండ చేశాడు. ఊళ్ళు ఖాళీ చేసేసారు. రక్తగాయాలు అయిపోయినాయి కార్యకర్తలకి. నీకు అప్పుడే చలో ఆత్మకూరు పిలిపించాడు ఆయన బయట రాకుండా గేట్లు తాళ్ళు కట్టేశారు. అమరావతి విషయంలో ఆయన పర్యటన చేస్తుంటే రాళ్ళు ఇచ్చి కొట్టారు కొంతమంది, వేయించారు. అప్పుడు ప్రజాస్వామ్యం అనేది భావ ప్రకటన స్వేచ్ఛ డీజీ. అయినా సరే ఆయన అక్కడ వెనకడుగు చేసాడ. ఈయన ఎప్పుడైనా సరే ఈయన ఆపడానికి ప్రయత్నం చేశారు తప్ప ఈయన ప్రజల్లోకి వెళ్ళటానికి ఈయన ఎప్పుడు మారలేదు. కరోనా వచ్చి ప్రపంచమంతా లాక్డౌన్ అయిపోతే కూడా ఆయన తన పని మారలేదు. ఆయన అప్పుడే తలుచుకున్నారు చంద్రబాబు గారు ఉంటే పరిస్థితి వేరేగా ఉండని. కరోనా వచ్చినప్పుడు ఈ దేశానికే కొన్ని సూచనలు చేసిన ఆయన మనల్ని కాపాడేవాడు ఒక రకంగా చెప్పాలంటే ఆయన సూచనలు తీసుకుంటే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఏం చెప్పాడు? ఈవీఎంలు అంట. ఈవీఎంల మీద ఓడిపోయిన చంద్రబాబు గారు ఒకనాడన్నా అన్నాడా? లేదు. మాలాటోళ్ళు అన్నాం, ఏం జరిగిందో అర్థమవుకు బొరబాడైపోయి 300 మంది అన్నారు మాలాటోళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారి నోట్లోంచి, లోకేష్ గారి నోట్లోంచి ఎప్పుడైనా ఈవీఎంల వల్ల ఓడిపోయామన్నారు వాళ్ళు? ఎందుకు జరిగింది, ఎలా జరిగింది సమీక్ష చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళ పొరపాట్లు సరిదిద్దుకున్నారు కాబట్టి వాళ్ళ అంతకు మించిన విజయం వచ్చింది. అవును. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈవీఎంలు అంట. సిగ్గులేదా నీకు? నీ ఓటం చూస్తే ఓటు ఎవడేస్తాడని 4 ఏళ్ళ క్రితం చెప్పాను నేను. ఇవాళ నిన్న మొన్న చాలామంది చెప్పారు, చాలా సర్వేలు వచ్చినాయి. నీకు సింగిల్ డిజిట్ వస్తుందని నేను 3.5 ఏళ్ల క్రితం చెప్పాను. మీరు అందరూ పారిపోతారు, ఊళ్ళో వదిలి పారిపోతారు, జైల్లో పోతారు, మీతో పాటు 2000 మంది జైల్లో పోతారని చెప్పాను. ఖచ్చితంగా జరుగుద్ది అది. ఎందుకంటే నీ మోడస్ ఆపరండి, నీ వే ఆఫ్ థింకింగ్, నువ్వు తీసుకునే ప్రజా వ్యతిరేక, రాజ్యాంగ చట్ట వ్యతిరేక నిర్ణయాలు స్పష్టంగా తెలుస్తుంది. దీని పెద్ద ర్యాకెట్ సైన్స్ ఏం అక్కర్లేదు. ఓకే, నువ్వు డిజాస్టర్ అయిపోతావు. నీ విధానం, వైఖరి సరిగ్గా లేదు. సమాజంలో చిచ్చుపెట్టి నీ పద్ధతి ఎవడో హర్షించడం, కులాలను టార్గెట్ చేసి నువ్వు మాట్లాడే మాటలు ఎవరు ఒప్పుకుంటారు?
నీ శాసనసభ్యులు మంత్రులు మాట్లాడే భాష సభ్య సమాజం చెవుల నుంచి రక్తం వచ్చేసింది. తల వంచుకున్నారు. తెలుగు భాష సిగ్గుపడింది, ముసుగేసేసుకుంది, కుమిలిపోయింది. ఈ కొడాలి నాని ఇలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే ఇవన్నీ చూసిన తర్వాత నువ్వు మళ్ళీ గెలుస్తావని నువ్వు ఎలా అనుకున్నావు నాకు అర్థం అవట్లా కదా. అలాంటి సగటు సామాన్య పౌరుడికి అర్థమైపోయింది ఈ బొమ్మ తేడా వచ్చేసిందని. ఇప్పుడు కాదు కదా, 2027 సెప్టెంబర్లో చెప్పింది. ఓకే. సో పిరికివాడు అని చెప్పేసి అన్నారు కదా, దాని గురించి చెప్పండి. పిరికివాడు కాకపోతే ఆ సెక్యూరిటీ ఎందుకు, ఆ గోడలు ఈ కట్టుకోవటం ఎందుకు, పరదాలు కట్టుకోవడం ఎందుకు? నువ్వు పిరికివాడు కదా. చంద్రబాబు నాయుడు గారు చూడు, ఎన్ఎస్జీ ప్రొటెక్ట్ అయ్యి ఉండి కూడా ప్రజల్లోకి వెళ్తున్నాడు. ఎక్కడైనా సరే రాకు ముట్టుకోకని పారిపోతున్నాడు ఆయన. ఎరుసూపులు చూస్తున్నాడా, పిచ్చి చేష్టలు చేస్తున్నాడా? నువ్వు ఎరుసూపులు పిచ్చి చేష్టలు చేస్తున్నావు బయటకు వచ్చి. నీ ఇంట్లో సెట్టింగ్ వేసేసుకుంటున్నావు, సెక్రటేరియట్ సెట్టింగ్ కూడా. ఇది వాళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం ఇది. మరి ఈయన ఎలాంటి పారిపోయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అప్పట్లో కేంద్రంతో సఖ్యత లేదు, పక్క రాష్ట్రంలో కేసీఆర్తో సఖ్యత లేదు, స్నేహం లేదు. వాళ్ళందరూ స్నేహితులైన గతంలో అప్పటి వరకు ఈయన ఎవరూ సహకరించలేదు దీనికి. ఒంటరి పోరాటం చేశాడు. ఆఖరిలో పవన్ కళ్యాణ్ కలిసాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఒంటరి పోరాటం చేసింది, మడమ తిప్పని పోరాటం చేసింది, అణిచివేతకు గురైంది, సప్రెషన్, గృహ నిర్బంధాలు. వాళ్ళు ఒకటే అనుకున్నారు, స్వరమే కరవాలం, వాళ్ళ గొంతే ఆయుధం, పోరాటమే పాశుపతాస్త్రం. ఇదే వాళ్ళ లైన్. ఎక్కడ వెనకడుగేయలేదు. జగన్మోహన్ గారు ప్రతి సమస్య మీద ముందుకెళ్ళారు. నువ్వేంటి వెంటనే ఎక్కడ దోక్కుందామని చూస్తున్నావు. ఎందుకంటే నీ వాళ్ళతో నీకు థ్రెట్. ఏంట్రా ఎలా చేసావు అని అడుగుతున్నారు వాళ్ళు. మమ్మల్ని ఉంచేసారా బాబా అంటున్నారు. ఈ బొమ్మ అంతా తెలిసిన తర్వాత కూడా మామూలు వాళ్ళకే తెలిసిపోయినప్పుడు నీ కూడా ఉన్నవాళ్ళు నీకు కూడా తెలియకపోవటం. ఆఖరిలో మళ్ళీ 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అని చెప్పి మళ్ళీ ఇంకా ముంచావు. ఓకే, మా బిల్లులు లేకుండా చేసావు, కాంట్రాక్టులు నీ వాళ్ళు కట్టబెట్టేసుకునే చుట్టూ ఉన్న వాళ్ళకి. ఇతను ఇంత పిరిగోడని ఎందుకన్నానంటే, ఇప్పుడు ఇతను ఇంత సెక్యూరిటీ పెట్టుకోవడానికి పెద్ద పెద్ద ఇనప గేట్లు పెట్టుకోవడానికి కారణం ఏమేమి ఉండాలి? ఎవరో ఒకళ్ళు ఏదైనా చేస్తారు, థ్రెట్, లైఫ్ థ్రెట్ అని ఉండాలి. నీ ముఖానికి లైఫ్ థ్రెట్ ఉందంటే ఎవరి వల్ల ఉంటుంది? మీ బాబాయిని చంపించేసావు పోనీ, వాళ్ళ ద్వారా ఏమైనా ఉందా? ఆ అమ్మాయి ఒకరిదే పోరాటం చేస్తున్నా, ఆయనకి ఎవరున్నారో తెలియదు వెనకాల. ఆవిడ లీగల్గా ఫైట్ చేస్తుంది, ఆవిడ వల్ల ఏం థ్రెట్ లేదు. మరి నువ్వు అంతర్జాతీయ మాఫియాతో థ్రెట్ ఉందా? ఉమెన్ ట్రాఫికింగ్ కానీ, హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, డ్రగ్ ట్రాఫికింగ్ కానీ, ఇలాంటి వాటిలో నువ్వేమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నావా అంతర్జాతీయ మాఫియాతోటి? వాళ్ళ నుంచి ప్రమాదం ఉంటే తప్ప నువ్వు ఇంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి పోనీ వాళ్ళతో గొడవలు ఏమనుకున్నావు, నువ్వు పచ్చి పిరుకోవడం అయితే నువ్వు అలా జాగ్రత్తగా ఉంటావు. అన్ని జాగ్రత్తలు 3 రాజధానులు చేసిన తర్వాత అమరావతి రైతులు ఆగ్రహానికి గురయ్యారు కదా, ఆ థ్రెట్ ఏమన్నా ఉండొచ్చు అంటారు? అమరావతి రైతులు నిజంగా వాళ్ళు తిరగబడి రకం కాదని నిరసన వ్యక్తం చేశారు, శాంతియుతంగా పోరాటం చేశారు. నేను స్వయంగా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను ఎన్నోసార్లు. ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి దేనికి వెళ్తాడో వెనక్కి రానివ్వకుండా మీరు దారులు కట్టంగా ట్రాక్టర్లు అన్నీ పెట్టండి అని చెప్పాను నేను. అలా పని చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద జోగి రమేష్ వెళ్ళాడు, టీడీపీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినాడు వెనక్కి రాకుండా మీరు ఆపండి అని. ఆ పని చేయరు. వాళ్ళంతా డెమోక్రటిక్ వేలో వెళ్ళారు. వాళ్ళ పోరాటాన్ని పద్ధతిగా చేశారు. వాళ్ళు శోకించారు, దుఃఖించారు. ఇతను పెట్టి బాధలు మానసికంగా వేధించాడు. ఆ శోకమే శాపం అయిపోయి అతను వెంటాడేసింది. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత సార్ 1000 మంది ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నారు ఆయన. అదేనండి, పిరికోడు కాబట్టి ఎందుకు పెట్టుకోవాలి? అతన్ని ఇంతమంది నిరసన వ్యక్తం చేసినప్పుడు కూడా అతని ఫ్లెక్సీని కూడా చిన్నగా చింపలేదు ఎవడని గుర్తుపెట్టుకోండి మీరు. వాళ్ళే అనవసరంగా వెళ్ళని దారిలో కంచిలేశారు. ఎవరు ఊరోడు ఆ ఊరు వెళ్ళాలంటే కూడా వాళ్ళ ఐడి కార్డు అడిగారు, ఆధార్ కార్డులు అడిగారు. కనీసం అమ్మవారు పొంగల్ కూడా ఇచ్చుకునేవాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అతను పిరికోడు కాబట్టే ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎవరు అతని మీద అటాక్కి వెళ్ళలేదు ఎవడని. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు కూడా మీడియాతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ ఎందుకు కాలేకపోయారంటారు జగన్మోహన్? ఇప్పుడు అతనికి ముందు రోజుల్లో పాదయాత్ర చేసినప్పుడు మాట్లాడండి. అతను అధికారం వచ్చిన తర్వాత ఆరోగ్యం ఇవాళ నేను ఎలా ఉన్నాను రేపు ఎలా ఉంటానో తెలియదు కదా. ఆరోగ్యం పాడైపోయి ఉండొచ్చు, మానసికంగా అతనికి దెబ్బతిని ఉండొచ్చు, మాటలు సరిగ్గా రాకపోయి ఉండొచ్చు, రకరకాల కారణాలు ఉంటాయి, మనకు తెలియదు కదా. అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉందో మందులే వాడుతున్నారు అన్నారు అతన్ని.
నండన మందులు అయ్యి మరి ఎంతవరకు నిజమో తెలియదు మనకు. ఏం సమస్య సార్? అదే మానసిక స్థితి బాగోలేదని అంటారు, సోషల్ మీడియాలో వచ్చి మనకు నిర్ధారణగా తెలియదు. ఓకే. కాబట్టి అతను ఇప్పుడు ఎలాగంకి వెళ్ళాడు, మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు అతను ఇంత చెప్పాలి, అతను మీరు అడిగిన ప్రశ్న సామాన్యం చెప్పాలంటే డెఫినెట్గా అతను పిరుగోడు కాబట్టి అతను ఎవరో ఒకరు అండ కోరుకుంటున్నాడు. రాష్ట్ర ప్రజల అండ లేదని తెలిసిపోయింది. ఘోరంగా శాసనసభలో 10 మంది 20 మంది ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. సిగ్గు లేకుండా ప్రతిపక్ష హోదా ఏమని అడుగుతున్నాడు. దానికేమో పుస్తకం పట్టుకుని వాడు బయలుదేరాడు ప్రొఫెసర్. ఇటు ఇతనికి ఇవ్వచ్చు అని వాది సిగ్గు ఉండాలి వాళ్ళకి. ఏంటండి, సరే ప్రతిపక్ష హోదా అడిగాడు కదని ఇచ్చారనుకో, వారానికి ఒకసారి నన్ను మా నాన్నతో రాత్రి మాట్లాడాను, మా నాన్న చచ్చిపోయాడు కదా, నాకు వారానికి ఒకసారి ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వండి అంటాడు. ఇస్తారా? అడగడానికి అర్థం ఉండాలి కదా. నిన్ను ప్రజలు నీ స్థాయి నీ స్థానం చూపించారు వాళ్ళు, దాన్ని శిరసా వహించాలి. నీకు పోరాటం చేసే హక్కు కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండే అర్హత నీకు లేదు. ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశ్ని అనాథలాగా వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆంధ్రప్రదేశ్ని పసిబిడ్డని గొంతునులు వేసావు నువ్వు. గొంతునులు వేయడం కాకుండా చిన్నపిల్లలకున్న ఉంగరాలు చేసుకున్న గాజులు మొలతాళ్ళు కూడా లాక్కు దొబ్బేసావు నువ్వు. అంటే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేసావు నువ్వు. ఓకే. ఇప్పుడు కొత్తగా వచ్చినాడు ఆ శిథిలాలు శకలాలు ఏరుకుని దాన్ని నిర్మించడానికి ఆయన పోట్లు ఆయన పడుతున్నాడు. ఇప్పుడు నువ్వు అక్కడ ఉన్న యంత్రాంగం మొత్తాన్ని రేప్ చేసేసావు నువ్వు. ఎవరిని తీసుకుంటే ఇప్పుడు ఎవరినైనా తీసుకుని ఒక ఆఫీసర్ని తీసుకుంటారు, ఇదిగో వీటి పనులు అప్పుడు ఇలా చేసాడు అంటున్నారు. అసలు మచ్చ లేకుండా ఎవరిని మిగల్చలేదు నువ్వు. ఓకే. సరే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళతో ఏంటి మంతనాలకి ఏంటి కారణం ఏంటి? కాంగ్రెస్ కూడా వీళ్ళని తీసుకోదండి. ఒకవేళ తీసుకుంటే దొంగలను తీసుకుంటారు. ఎవడన్నా ఇతను క్లీన్ ఇమేజ్ ఉందా, ప్రజాదరణ ఉందా, ఇతను ఏముందని తీసుకుంటారు? పనిగట్టు ఇప్పుడు వాళ్ళ పార్టీ కోసం శర్మిల గారు పనిచేసింది, 1% 2% ఉండి ఓటు బ్యాంక్ 7% తీసుకొచ్చింది. ఆ అమ్మాయిని పట్టుకుని ముందుకెళ్తారు కానీ ఇతను ఎందుకు పెట్టుకుంటారు? పైగా రేపు మాపు జైల్లో పోతాడు. కాంగ్రెస్ వాళ్ళు ఇతను కానీ అవకాశం ఇస్తే వెంటనే జైల్లో పోతాడు. కేసులన్నీ రర్రంలో వచ్చేస్తాయి. ఎలాగైతే ఆగినాయి అన్నాళ్ళో అంత మీద పడిపోతే వచ్చి ఒకవేళ అతను సిబిఐ ఈడీ కేసుల వల్ల ఇంకా అతను లబ్ధి పొందినా కొంత లేట్ అయినా ఈ 5 సంవత్సరాలు చేసిన అరాచకాలకి అతను నేను ఎప్పటి నుంచో చెప్తున్నా 2 జన్మల సరిపడగా శిక్ష ఉండే కేసులు అవన్నీ. ఈ 5 సంవత్సరాల్లో ప్రతిరోజు తప్పు చేశాడు అతను. ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు ఒకటికి మించిన తప్పులు చేశాడు, 3-4 తప్పులు కూడా చేశాడు. దీంట్లో అతను 2 జన్మల సరిపడగా కేసులు ఉంటాయి. ఇతను బృందం, ఇతను సహకరించిన అధికారులు మొత్తం జైల్లో పోతారు. అవన్నీ వెలికి తీయడానికే ఒక 6 నెలలు పడుతుంది వీళ్ళకి. మనం ఇవాళ చేసేమని చెప్పలే, అడగకూడదండి. ఇప్పుడు ఎలాగో జైలుకి పోతామని భయం ఉంది కాబట్టి ఆ జైలుకి పోవాలి, ఏదో ఒక జాతీయ పార్టీతో కొంత సఖ్యత ఉండాలి, సపోర్ట్ ఉండాలి అనేటువంటి. ఇప్పుడు నడి సముద్రంలో పడిపోయాడు, దాంట్లో గడ్డి పరకన్నా దొరుకుద్దేమో అని చూస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ సహకరించి ఏంటి ఉపయోగం? ఆంధ్రప్రదేశ్లో ఏం చేయగలుగుతుంది కాంగ్రెస్ పార్టీ? దేశంలో మాత్రం ఏం చేయగలుగుతారు? ఇప్పుడు వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో మనం మళ్ళాటి వాళ్ళు బీజేపీ మీద కోపంతో కాంగ్రెస్ రాజీవ్ గాంధీ సూపర్ అనుకున్నాం, కానీ ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల మీద ఎప్పుడు మాట్లాడారు వాళ్ళు? రాహుల్ గాంధీ ఏమైనా మాట్లాడాడా? లేదు. లేదా ఖర్గే గారు ఏమైనా మాట్లాడాడా? లోకల్గా ఉండే లీడర్ శంకర్ పద్మశ్రీ లేకపోతే తులసిరెడ్డి గారు ఇద్దరు తప్ప ఇంకెవరు మాట్లాడలేదు. మిగతా వాళ్ళు చాలామంది జగన్ ప్రేమికులు ఉన్నారు అందులో. శంకర్ పద్మశ్రీ గారు మాట్లాడి ఫైట్ చేసింది, తులసిరెడ్డి గారు అయితే డే బిగినింగ్ నుంచి ఫైట్ చేశాడు. ఆయన ఫైట్ చేసిన వాళ్ళు ఫైట్ చేశారని చెప్పాలి, మనం చేయని వాళ్ళు చేయలేదని చెప్పాలి. మాజీ ఎంపీ అతను ఉన్నాడు కాకినాడ, పల్లంరాజు, ఎప్పుడన్నా మాట్లాడాడా జగన్ గురించి? వీళ్ళు బాధ్యత ఏముంది వీళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల? జగన్ చేసిన అరాచకాలు మామూలు అరాచకాల? ఇంకా బీజేపీ వాళ్ళు జగన్ సహకరిస్తున్నారు అనుకున్నా కానీ వాళ్ళు మాట్లాడారు ఎంతో కొంత. కాబట్టి ప్రజలు వాళ్ళు ఆదరించారు వాళ్ళని కూడా, అన్ని గమనిస్తారు ప్రజలు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ జగన్ తీసుకోవడం వల్ల జగన్కి ఏమైనా అండ దొరికింది అనుకుంటాడేమో, కానీ ఇద్దరికీ నష్టమే. కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే దరిద్రాన్ని అంటించుకుంటారు వాళ్ళు. అలాగే కాంగ్రెస్ పార్టీని ఇతను పెట్టుకుంటే ఇతనికి ఏం ప్రయోజనం ఉండదు, ఏముంటుంది ఆంధ్రలో. ఓకే. కాబట్టి అతను వృధా ప్రయాసం ట్రై చేస్తాడు. ఎలా తప్పించుకో దారిని, నో వే అవుట్, దారి లేదు అతనికి. అంటే ఇక్కడుంటే ఇక్కడ స్వరాష్ట్రంలో ఉంటే అసలు రక్షణ లేదని చెప్పి వేరే రాష్ట్రాలు. రక్షణ అంటే ఎలాగా నువ్వు చేసి తప్పులన్నీ చేసేసి రక్షణ ఎలా కోరుకుంటావు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మీరు అరెస్ట్ చేస్తున్నారని చెప్పారు. ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఏం అడిగాడు? నోటీస్ ఏదని అడిగాడు. ఆ దర్యాప్తు బృందం ఏది, నా మీద ఏం కేసు పెట్టారని అడిగాడు. అది ఏమీ చెప్పకుండా దౌర్జన్యంగా ఆయన అరెస్ట్ చేశారు, దుర్మార్గ అక్రమంగా. ఓకే. నేను అలా చేయక్కలేదు, నీకు పుట్టిడి కేసులు ఉంటాయి. అవునా కదా? నువ్వు నీ దారి నువ్వే మూసుకున్నావు. 17A అనేటువంటిది రక్షణ.
అది ఇప్పుడు వరకు తేలలేదు. అంటే నిన్ను రాత్రి ఎత్తుకుపోవచ్చు నిన్ను. అర్థమైందా? ఓకే. అందుకనే పారిపోయాడు అక్కడికి. సార్ ఇప్పుడు ఇంకా ఆ పారిపోయిన పిరికోడు అన్నపోతే ఏమంటాం? ఓకే. అవునా కదా, అందుకని పిరికోడు అన్న. ఇక తాడేపల్లి ప్యాలెస్ లో ఎక్కువ కాలం ఉండరా సార్? ఈ బెంగళూరు అక్కడిక్కడే ఉంటారంటారా? తాడేపల్లి ప్యాలెస్ని ఖచ్చితంగా అదే అక్రమంగా కట్టుంటారు, అక్రమార్జంతో కట్టుంటాడు. దాన్ని స్వాధీనం చేసుకుని బీసీ వెల్ఫేర్కి ఇచ్చేసి ఆ సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్ కింద దాన్ని మార్చేయాలి. ఒకసారి ఆ పిల్లలకు కూడా వైభవాన్ని అందించాలి. చూద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అడిస్మల్ గారు.